హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ వంటిల్లు. నేను ఈరోజు మీకు ఒక కొత్త రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి. అది వచ్చేసి స్వీట్ పొటాటో సాంబార్. నాకు ఇంతకుముందు ఇది తెలీదు, బట్ ఇది ట్రై చేసిన తర్వాత చాలా బాగుంటుందండి. దీనికోసమే మేము స్వీట్ పొటాటో తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే విడిగా స్వీట్ పొటాటో బాయిల్ చేసుకుంటే అంత టేస్ట్ అనిపియట్లేదు. వాటర్‌లో బాయిల్ చేసుకుంటే, మేబీ స్టీమ్ చేసుకుంటే బావుంటది. బట్ ఇలా సాంబార్‌లో బాయిల్ చేస్తే దానికి సాల్ట్, కారం, స్పైసెస్ అన్నీ పట్టి చాలా బావుంటుందండి. సో, దీనికి నేను ఆ రోజు ఆమ్లెట్ కాంబో చేసుకున్నాను. ఈ రెసిపీని ఈరోజు మా అమ్మ చూపిస్తారండి ఎలా చేయాలో. ఈ సాంబార్ రెసిపీ. సో, ఇప్పుడొచ్చేసి మీరు 1 కప్పు అండ్ పావు కప్పు. సో, టోటల్ 1 అండ్ పావు కప్పు కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పుతో అయితేనే సాంబార్ చాలా టేస్టీ ఉంటదండి. దాన్ని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత 3 ఫుల్ కప్స్ ఆఫ్ వాటర్ ఏసుకోవాలండి. అండ్ ఇక్కడ ఈలోపు మీరు ఫస్టే చింతపండుని పక్కన నానపెట్టేసుకొని ఉంచుకోండి. ఒక పెద్ద చేతిలో పట్టేంత ఉండ తీసుకుని దానిలో వాటర్ ఏసుకోండి. ఇది ఒక 10 మెంబర్స్‌కి వస్తదండి సాంబార్. అందుకే ఎక్కువ చింతపండు తీసుకుంటున్నాము. ఎందుకంటే చింతపండు రసం మెయిన్ ఇంగ్రీడియంట్ కదా! సో, ఇక్కడ 3 కప్స్ ఏసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. ఇది విజిల్ వచ్చేలోపు మనం పక్కన వెజిటబుల్స్ అన్నీ రెడీ చేసేసుకుంటాం. ఈరోజు మనం వెజిటబుల్స్ అయితే బెండకాయ, సొరకాయ, స్వీట్ పొటాటో మెయిన్ అండి. ఇంకా మిగతా క్యారెట్, ఆనియన్, చిల్లీ, టొమాటో అది నార్మల్‌గానే ఏసుకుంటాం కాబట్టి. అండ్ స్వీట్ పొటాటో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ. సో, ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ ఏసుకొని అది హీట్ అవ్వగానే తాలింపు దినుసులండి. అంటే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ ఒక 2 ఎండుమిర్చి. అంటే చాలామంది ఫస్ట్ సాంబార్ కాసి లాస్ట్‌లో తాలింపేస్తారండి. బట్ ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా కూడా చాలా బావుంది. అండ్ దీనిలో ఇంకొక టిప్ ఏంటంటే, మనం పప్పుని మిక్సీ ఏసుకోవాలండి బాయిల్ అయ్యాక. మా మమ్మీ చెప్తే నేను అంత పట్టించుకోలేదు. బట్ అలా ఏసిన తర్వాత అది ఇంకా టేస్ట్ వచ్చింది చిక్కగా అయ్యి. అండ్ తర్వాత వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫస్టే ఏసేయాలండి. ముక్కలేసిన తర్వాత కాదు. సో, ఫస్టే ఏసేసి అది పచ్చివాసన పోయేదాకా ఉంచుకుని తర్వాత మొత్తం అన్ని వెజ్జెస్ ఏసేసుకుంటాము. బెండకాయ కూడా చాలా టేస్ట్ వస్తదండి సాంబార్లో ఏసుకుంటే. బెండకాయ, ఆనియన్, చిల్లీ, క్యారెట్, స్వీట్ పొటాటో ఇక్కడ 2 ఫుల్ స్వీట్ పొటాటోస్‌ని ఏసుకున్నాం మేము. మీకు తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ హాఫ్ సొరకాయ సరిపోయిందండి. ఇవన్నీ అన్ని ముక్కలు ఒకసారే ఏసేసుకోవచ్చు ఇంక్లూడింగ్ టొమాటో. మీరు అన్నీ ఉడికాక టొమాటో ఏసుకోవాలి అలా ఏం లేదండి. తర్వాత జస్ట్ ఉప్పు, పసుపు ఏసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఏసుకున్న తర్వాత అండ్ ఇది మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఇక్కడొచ్చేసి మనం 60-70% ముక్కల్ని ఉడికియాలండి ఫస్ట్. ఎందుకంటే తర్వాత సాంబార్లో కూడా మిగతా 30% ఉడుకుతది. ఆ ముక్కలు ఉడికేలోపు మనం పప్పుని మిక్సీ ఏసేసుకుంటాం కదండీ! ఆ మిక్సీ ఏసేసుకున్న పప్పుని ఇక్కడ మనం కలిపేసుకోవాలి ఆ ముక్కల్లో. ముక్కలు 60-70%ఏనండి. ఇంకా ఎక్కువ ఉడికినప్పుడు మనం మళ్ళీ సాంబార్‌ని ఉడికిస్తాం కదా వాటరేసి. అప్పుడు ఇంకా బాగా ఉడికిపోయి ముక్కలన్నీ విడివిడిగా అయిపోతాయండి మెత్తగా. సో, 60-70% సరిపోతది. పప్పేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు, కారం అవన్నీ ఇప్పుడు ఏసేసుకోవచ్చండి. సో, ఉప్పు ఎంత తింటే ఇంకెంత కావాలంటే అంత ఉప్పు అండ్ కారం ఒక టీ స్పూన్ ఏసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఏసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఆల్మోస్ట్ ఒక 300-400 ఎంఎల్ వరకు చింతపండు రసం ఏసామండి. ఎందుకంటే దీనికి మెయిన్ ఇంగ్రీడియంటే చింతపండు రసం సాంబార్‌కి. సో, అదేసిన తర్వాత కలిపేసుకోవాలి. ఇప్పుడు కారం, సాల్ట్ అవన్నీ ఏసుకుని కలిపేసుకున్న తర్వాత వాటర్ ఏసుకోవాలండి. సో, మేమొచ్చేసి 1 లీటర్ ఆఫ్ వాటర్ ఏసుకున్నాము. ఆ గిన్నె చూస్తే 10 మెంబర్స్ కంటే ఎక్కువే వస్తదండి. సో, వాటర్ ఏసేసుకున్న తర్వాత సాంబార్ మసాలా వచ్చేసి సాంబార్ పౌడర్ అంటారు. సో, దీన్నొచ్చేసి ఒక 2 ఫుల్ టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా ఏసుకోండి. మీరు కొంచెం టేస్ట్ చూసాక ఇంకా కొంచెం ఫ్లేవర్ కావాలి అంటే ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీరు. సో, దాన్ని ఇలా కలుపుకోవాలండి. గడ్డలు కట్టకుండా కలిపేసుకుని మళ్ళీ ఇంకా ఇప్పుడు ఫైనల్‌గా సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు సాల్ట్ కారం మేమిక్కడ ఇంకో టీ స్పూన్ యాడ్ చేసుకున్నామండి. ఫస్ట్ ఒక టీ స్పూన్ అండ్ ఇప్పుడు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా! ఇది కూడా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలండి. సో, ఇంకొంచెం యాడ్ చేశారు మా మమ్మీ. సో, ఇది కూడా గడ్డలు కట్టకుండా మనం కలిపేసుకోవాలి ఒక్కసారే. కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఫైనల్‌గా టేస్ట్ చూసేసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత కొత్తిమీర కూడా ఇప్పుడే ఏసేసుకోండి వీటితో పాటే. సో, ఫ్లేవర్ అనేది బాగా పడతది. ఇంకా అంతేనండి. దీన్ని ఇవన్నీ ఏసేసి కలిపేసుకొని మనకెంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా వచ్చే వరకు చిక్కగా అంటే థిక్‌గా వచ్చే వరకు
ఉడకబెట్టేసుకోవడమేనండి. అంతే అండి. ఇది చాలా ఈజీ రెసిపీ. బట్ మీరు గనక ఇలా స్వీట్ పొటాటో ఏసి ట్రై చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు గూడా స్వీట్ పొటాటో ఏయకుండా సాంబార్ చేయరు. సో, ఇలా వచ్చేస్తదండి. ఇలా రావడానికి ఒక 15 మినిట్స్ పట్టింది. ఇది ఎలాగో ఆరిపోయేసరికి ఇంకా థిక్‌గా అయిపోతదండి. సో, మీరు ఇలా వచ్చాక ఆఫ్ చేసేస్తే సరిపోతది. దీనిలో మీరు ఆమ్లెట్ పేర్ చేసుకోవచ్చు, ఆర్ చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఏదేసుకున్నా బావుంటదండి. ఏమీ లేకపోయినా ఈ వెజ్జీస్‌తో కూడా బావుంటది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.